ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన చక్కటి విషయాల్ని కొన్నింటిని మనం ధ్యానించుకుందాము. ఈ 42వ అధ్యాయం మొదటి మాటల్లోనే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. మన ప్రభువును గురించి తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు అనే మాట. చూడండి, దేవునికి కుమారుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు, ఎలాంటి ఆనందాన్ని కలిగించువాడు, ఎలాంటి అనుభవాలు కలిగినవాడు అనేది ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. నేను ఏర్పరచుకునిన వాడు, అంతేకాదు నా ప్రాణమునకు ప్రియుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి అంత ప్రియమైన కుమారుడుగా ఉన్నట్టు ఈ వాక్యంలో మనం గమనిస్తాము. అంతేకాదు తండ్రిలో కుమారుడు, కుమారునిలో తండ్రి లీనమై ఏకమై ఉన్నట్లు కూడా సత్యవాక్యం సెలవిస్తుంది. ఆయన ఎన్నడూ తండ్రికి దూరాన ఉన్నవాడు, తండ్రికి ముఖం చాటు వేసినవాడు, తండ్రికి వేదన కలిగించేవాడు కాదు. ఒక ప్రియమైన కుమారునిగా, సంతోషాన్ని కలిగించే కుమారునిగా, ఇంకా తండ్రి ఏర్పరచుకొనిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పంపబడిన కుమారునిగా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపిస్తాడు. అందుకే సుగుణములన్నీ ఆయన యందు గుప్తపరచబడి ఉన్నాయి, ఆయన యందు నిక్షిప్తమై ఉన్నాయి. మనం ఏదైనా ఒక సుగుణం నేర్చుకోవాలి అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తులో మాత్రమే మనకు దొరుకుతుందండి. సత్ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి నడవడి, అలాగే తండ్రికి ప్రియమైనటువంటి జీవితపు అనుభవాలు, ఇవన్నీ యేసుక్రీస్తులో మనకు లభ్యమవుతాయి. ఎందుకంటే ఆయన అలా జీవించినవాడు, అలా ప్రవర్తించినవాడు. ఆయన దగ్గర వాటిని స్వీకరించవచ్చు, వాటిని మనం ఆచరించవచ్చు. ప్రియులారా, ఇక్కడ ఈ 42వ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఈ యేసుక్రీస్తుని గూర్చి తండ్రి పలికిన మాటల్లో మనం గమనిస్తే ఈ మొదటి వాక్యాల్లోనే, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుట న్యాయమును కనపరుచువాడట. ఒక మాటలో చెప్పన, ఆయన మూలముగానే అన్యజనులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆయనే రక్షకుడు గనుక, వారి వారి పాపములలో నుంచి విడిపించుటకు ఆయనకు శక్తి సామర్థ్యతలు ఉన్నాయి గనుక వాళ్ళకి న్యాయం జరగాలంటే యేసు ఒక్కడే ఆశ్రయం. కొన్ని సందర్భాల్లో ఏదైనా కొన్ని సమస్యలు మనం వింటున్నప్పుడు మనం ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే మనం మాట్లాడుతుంటాం, మీరు తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి, నేను చెప్తున్న అతన్ని మీరు కలవండి, మీకు ఆయన ఒక్కడేనండి న్యాయం చేయగలిగింది, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా అనవసరం అండి అని మనం సూచనలు ఇస్తుంటాం, సలహాలు ఇస్తుంటాము. ఈ సమస్యకు తనైతే పరిష్కారం చేస్తాడు, తన దగ్గర అయితే పరిష్కారం కలుగుతుంది అని మనం తెలియపరుస్తుంటాము. ఈ వాక్యంలో మనం గమనించవలసింది, ఈ అన్ని జనులకు ఆయన దగ్గర మాత్రమే పరిష్కారం కలుగుతుందట. ఆయనే మనకు న్యాయం చేయగలిగిన దేవుడట. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అండి. ఆయన దగ్గరికి వెళ్ళి మనకున్న బలహీనతలు ఒప్పుకుంటే ఆ బలహీనతల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపములను ఒప్పుకుంటే ఆయన క్షమించి రక్షిస్తాడు.
ఆయన దగ్గరకు వెళ్ళి మనం కన్నీళ్లు కారిస్తే ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఉద్ధరిస్తాడు. ప్రియ సహోదరులారా, ఆయన దగ్గర మాత్రమే మనకు విడుదల కలుగుతుంది. ఆయనే మనకు న్యాయం చేయగలిగిన దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, మీరు ఏ విషయాలలో ఎవరిని ఆశ్రయించుతున్నారో నాకు తెలియదు, ఎవరిని మీరు గురిగా పెట్టుకొని వెళుతున్నారో నాకు తెలియదు, ఎవరిని ఆశ్రయిస్తే ఎలా మేలు కలుగుతుందని మీరు తలంచుతున్నారో నాకు తెలియదు. కానీ ఈ వాక్యం చెప్తుంది, తండ్రి చెప్తున్నాడు, ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అన్యజనులకు ఇతడు న్యాయం చేస్తాడు. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు న్యాయం చేయడానికే ఈ లోకానికి దిగివచ్చి అన్ని జనులు పడి ఉన్నటువంటి ఆ జిగటగల ఊపిలో నుంచి లేవనెత్తడానికి, వాళ్ళు కబంధ హస్తాలలో నలిగిపోతుంటే వారిని విడిపించడానికి ఆయన రక్తమే కార్చాడు, ప్రాణమే పెట్టాడు. ఆయన మూలముగానే మనకు విడుదల, విజయం కలుగుతుంది. మనకు న్యాయం చేసే ఆ స్థావరం ఏదైనా ఉంది అని అంటే ఆయన చోటే, ఆయన దగ్గరే అనేది ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. ఇక మీరు 3వ వాక్యంలో చదివినప్పుడు అక్కడ మరొక చక్కటి సుగుణం రాయబడి ఉందండి. నలిగిన రేళ్ళను అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార ఒత్తిని ఆర్పడు. ప్రియులారా చూడండి, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తుట ఆర్పేవాడు కాదంటండి. చిన్న మాటలో మనం ఎంత నిగూఢమైనటువంటి భావనని మనం చేరుకోగలమో ఆలోచించాలి. మన ప్రభువు ఆర్పేవాడు కాదంట. ఎవరైనా మకమకలాడుతూ వెలుగుతూ ఉంటే వారి మీద ఇంకా భారాన్ని పెట్టి వారు చేయలేని దానిని వాళ్ళకి చూపించి వాళ్ళ బ్రతుకులను ఆర్పివేసి వాళ్ళ బ్రతుకులలో నెమ్మది లేకుండా చేసేవాడు కాదట. ఎవరైనా ఆ మకమకలాడుతున్న దీపంలాగా అలా వెలుగుతూ ఉంటే ఆయన వారిని ఇంకను ప్రకాశింపచేసే దేవుడు. ఆ దీపాన్ని ఇంకా ఆయన ప్రకాశమానముగా వెలిగేటట్లు వెలిగించగలిగిన దేవుడు అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది జీవితాలని ఆర్పివేసే వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు మేలు చేయకపోగా, వాళ్ళ వలన దీవెన కలగకపోగా ఈ రోజున కుటుంబాలని ఆర్చివేసి జీవితాల్ని పాడు చేసి అధోపాతాలనికి ఈడ్చుకుని పోయే అనుభవాలు మనకి ఎన్నో కనిపిస్తున్నాయండి. మరి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆరిపోయిన వాటిని వెలిగించే దేవుడే కానీ వెలుగుతున్న వాటిని ఆర్పివేసేవాడు కాదు. ఆయన అంతటి కనికరము కలిగిన కృపగల దేవుడండి. అందుకే కీర్తనల గ్రంథంలో కూడా భక్తుడు నా దీపము వెలిగించువాడవు నీవే అని ఆయన కీర్తన రాసుకున్నాడు. ఎందుకంటే ఈ ఆత్మ దీపము ఆయన వెలిగించాడు, ఆయన వెలిగిస్తాడు. ఆయన ఏ ఆత్మదీపాన్ని ఆర్పివేసే దేవుడు కాదండి. అందుకే ఆయన పేరు జీవాధిపతి, ఆయన పేరు జ్యోతిర్మయుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన మన ఆత్మదీపాన్ని వెలిగింపచేసి మనల్ని ప్రకాశింపచేసి మనల్ని ప్రజ్వలింపచేసే శక్తి కల దేవుడండి. నా ప్రియమైన సహోదరులారా, కొంతమంది వాళ్ళకి ఏదైనా అనర్థం కలిగినప్పుడు ఏమంటారంటే దేవుడు దీపాన్ని ఆర్పేశాడండి, దేవుడు కీడు చేశాడండి, అన్యాయం చేశాడండి అని ఎక్కసప్పు మాటలు మాట్లాడుతుంటారండి. కానీ వాక్యం ఏమంటుందంటే ఆయన ఎప్పుడు కూడా ఏ దీపాన్ని ఆర్పివేసేవాడు కాదు, దీపాన్ని వెలిగించేవాడు. పాపములో ఉన్న, అతిక్రమాలలో ఉన్న, సచ్చిన స్థితిగతుల మధ్యలో ఉన్న అలాంటి వ్యక్తులను ఆయన చేరదీసి హక్కున చేర్చుకొని వారిని వెలిగించి మంచం కింద, కృంచం కింద కాదు, దీపస్తంభం మీద పెడతాడు. ఆ ఇల్లంతా వెలుగై ఉండేటట్లు చేస్తాడు. కనుక మన ప్రభువు ఆయన ఆర్పివేసేవాడు కాదని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే మరొక మాట మీరు 6వ వాక్యంలో మీరు గమనించినప్పుడు గుడ్డివారి కనులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి రప్పించుటకును. ప్రియమైన సహోదరులారా, మన ప్రభువు అట బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలకు రప్పిస్తాడంట. బంధింపబడిన వారిని, ఈ రోజున ఎన్ని బంధకాలో మనిషికి,
కదలలేక, మెదలలేక, మాట్లాడలేక, చూడలేక, ఉండలేక, నడవలేక ఓ బంధకాలలో పడి కృమిలిపోతూ కుంగిపోతున్నటువంటి మానవత ఎందరో. మరి వారందరికీ ఎలాగ విడుదల కలుగుతుంది? ఎలా విడిపించబడతాయి? ఎవరు విడిపిస్తారు వారిని? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తండ్రి చెప్తాడు, బంధింపబడిన వారిని చెరలో నుండి, ఏ చెర, ఏ బంధకాలు, దీర్ఘకాల సమస్యలు, దీర్ఘకాల వ్యాధులు, నేను అనకూడదు కానీ కొంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న అందులో నుంచి విడుదల పొందలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయండి. ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్న ప్రజల నోట వింటున్న మాటలు వింటే గుండెలు ద్రవించిపోతాయి. ఈ చెర నుండి ఎలాగ విడుదల కలుగుతుంది? ఈ బంధకాలు ఎవరు విడిపిస్తారు? నా చేతులకు బంధకాలుంటే కనబడుతాయండి, నా కాళ్లకు బంధకాలుంటే కనబడతాయండి, కానీ హృదయానికి, మనసుకున్న బంధకాలు కనబడవే. ఎవరు విడిపిస్తారు? చెరలో ఉన్నట్లుగా స్వతంత్రత లేక, ప్రయాసపడుతూ ప్రతిఫలం కానరాక ఇలాంటి అనుభవాలలో కృంగిపోతూ కృషించిపోతున్న ప్రజల్ని ఎంతోమందిని చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, వారందరికీ ఆశ్రయం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. వారిని విడిపించగలిగిన శక్తి గల దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. అది ఏ చెర అయినప్పటికీ, అవి ఏ బంధకాలైనప్పటికీ కూడా ఆయనే విడిపించగలిగిన దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఆ చెరలో నీవున్నావేమో, ఆ బంధకాలలో నీవున్నావేమో, వాక్యం అంటుంది, నిన్ను విడిపించుటకు నాదుడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన విడిపించే, ఆయన వెలుపలకు రప్పించే దేవుడు, నిన్ను తప్పించే దేవుడని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. మీరు ఇంకా ఆ రెండవ వాక్యాన్ని కూడా చూస్తే, చీకటిలో నివసించు వారికి బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి అన్ని జనులకు నిన్ను నిబంధనగాను, నేను వెలుగుగా నియమించి ఉన్నానని తండ్రి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఒక నిబంధన, మనకు క్రొత్త నిబంధన. అక్షరమును బట్టి కాదు, ఆత్మను బట్టి ఆయన మనకు ఒక నిబంధనగా. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగువచ్చి తండ్రికి మనకు ఒక నిబంధనగా ఆయన మార్చబడ్డాడు. యేసుక్రీస్తు మూలాన మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలిగాము. మనకు తండ్రికి సమాధానాన్ని, సంధిని చేకూర్చాడు. ఈరోజు మనం తండ్రి అని పిలవగలుగుతున్నాం ఆయన్ని. మనకు మధ్యవర్తిగా, నిబంధనగా, సంధి చేకూర్చడానికి దిగి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మనల్ని తండ్రి యొద్దకి నడిపించాడు. ఈరోజు మనం తండ్రి సన్నిధిలో బ్రతకగలుగుతున్నాము. ఈ 42వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన ఈ మాటలు మన ఆధ్యాత్మికమైన జీవితంలో అవి నెరవేర్చబడుతున్న ముత్యాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన శ్రేష్టమైన వాక్కులు. నా ప్రియమైన సహోదరులారా, మరి అలాంటి జీవము కలిగిన దేవునిని ఆశ్రయిస్తున్నామా? ఆ జీవము కలిగిన దేవుని నీడలో బ్రతుకుతున్నామా? ఆయన అనుగ్రహించే న్యాయమును, ఆయన అనుగ్రహించే దీవెనను, ఆయన అనుగ్రహించే కృపను పొందుకుంటూ సాక్షులమై ఉన్నామా? లేక అలాంటి జీవాధిపతికి దూరంగా బ్రతుకుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి మా కొరకు పంపావు. నీవు నీ కుమారుని అంతగా ప్రేమించావు, అంతకంటే మిన్నగా మమ్మల్ని ప్రేమించావు నాయనా. అందుకే మీ కుమారుణ్ణి మా కొరకై మీరు మాకు న్యాయం జరిగించుటకు మీరు పంపించారు. మమ్మల్ని వెలిగించుటకు పంపించారు, మమ్మల్ని విడిపించుటకు పంపించారు నాయనా. మమ్మల్ని వెలుపలకు రప్పించుటకు పంపించారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయనా. మేము కుడికైనను ఎడమకైనను తొలగక ప్రభువా మీ వైపు చూస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు చేతిని పట్టుకొని మేము నడవడానికి, మేము మీ కౌగిలికి చేరడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని, ఒకవేళ రక్షణ లేకపోతే వారికి రక్షణ ప్రసాదించండి. ఇంకా చెరలో ఉంటే ఆ చెరలో నుంచి విడిపించండి. ఇంకా బంధకాలలో ఉంటే ఆ బంధకాలలో నుంచి విడిపించండి.
వెలిగించండి. బ్రతుకుని మరో మలుపు త్రిప్పండి. సాక్షిగా వాడుకోండి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను. కుటుంబాలలో ఉన్న బంధకాలు, ఆ చెరలాంటి అనుభవాలు మీ నామమందు తొలగించమని వేడుకొనుచున్నాను. విజయవంతంగా నీ బిడ్డలు బ్రతకడానికి కృపను అనుగ్రహించి దీర్ఘకాల వ్యాధుల్లోంచి విడిపించండి, స్వస్థపరచండి, క్షేమాన్ని ఇవ్వండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.